హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ బ్రదర్ మూవీ G5లో తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ బాగాలేదు, మూవీ కూడా అస్సలు బాగాలేదు. ఏం బ్రదరో ఏంటో చుక్కలు కనబడ్డాయి నాకు కంప్లీట్ చేయడానికి. అసలు ఆ రైటింగ్ ఏంటో కానీ టూ వరస్ట్గా ఉంది. అయినా అదేం రైటింగ్ అండి, దిక్కుమాలిన రైటింగ్. ఫస్ట్ హాఫ్లో హాస్పిటల్లో ఒక ఫైట్ తప్ప మిగతా సినిమా అంతా చూడలేక భరించలేక సచ్చా. ఒక డైలీ సీరియల్లా ఉంది సినిమా అయితే. ఒక ఫ్యామిలీ డ్రామా మూవీని ఇలా రాసి తీస్తారా అండి ఎవరైనా? మెయిన్గా అయితే మూవీలో ఉన్న ఆ డ్రామాకి అయితే ఇక నా వల్ల కాదురోయ్, నన్ను వదిలేంట్రా అని ఫీలింగ్. ఒక స్టోరీ లేదు, ఏం లేదు. మూవీలో జరిగే ప్రొసీడింగ్స్ అయితే పరమ వరస్ట్గా ఉంది. లాజిక్ లెస్గా ఉంది. డ్రామా అయినా మూవీ అయినా, మూవీలో జరిగే ప్రొసీడింగ్స్ అయినా. కొన్ని సీన్స్లో అయితే ఫ్యామిలీ ఎమోషన్ అయితే ఇక నా వల్ల కాదురు అనే స్టేజ్కి వచ్చేసా. ప్రొసీడింగ్స్ అయితే మరీ టూ మచ్గా ఉంది. ప్రతి క్యారెక్టర్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళేమో డ్రామా అని, కామెడీ అని, ఇదొక ఫ్యామిలీ డ్రామా అని చేస్తూనే ఉన్నారు కానీ ఎక్కడా అనిపించలేదు. ఒక సీరియల్లా అనిపించింది. సీన్కి సీన్ క్యారెక్టర్ రియాక్ట్ అయ్యే విధానం, కన్వర్జేషన్స్, డైలాగ్స్ అన్నీ లాజిక్లెస్గా ఉన్నాయి అసలు. అయినా ఫ్యామిలీ డ్రామా అలా ఉంటుందా అండి ఎక్కడైనా? అసలు ఏ మాత్రం కన్వీనియంట్గా లేదు రైటింగ్ అయితే. ఆ క్లైమాక్స్ ఏంటో, ఆ క్యారెక్టర్స్ ఏంటో, ఆ క్యారెక్టర్స్ రైటింగ్ ఏంటో. అసలు ఇక్కడ హీరో క్యారెక్టర్ డెవలప్మెంటే అసలు నచ్చలేదు నాకు. స్టార్టింగ్ హీరో క్యారెక్టర్ అలా ఉండి టింగ్ అని ఒక్కటేసారి జ్ఞానోదయం అవుద్దట. ఇది ఒక్కటే అనే కాదు, ఈ ఒక్క క్యారెక్టర్ అనే కాదు, ప్రతి క్యారెక్టర్ కూడా ఫుల్ డమ్గా ఉంటుంది. ఒక డైలాగ్కి లేకపోతే ఒక ఇన్సిడెంట్కి ఒక్కసారిగా అందరూ మారిపోతారట, జ్ఞానోదయం అయిపోద్దట. ఏదో ఆ పర్టికులర్ సీన్కి అదే టైంలో అదే సెట్లో రాసుకున్నట్టు ఉంటుంది స్టోరీ. ఈ సినిమా చూస్తుంటే అసలు ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేకుండా ఏదో క్యాజువల్గా తీసి మన ముఖానికి కొట్టినట్టుంది. ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో మరీ ఓవరేటెడ్గా ఉంది. అయినా ఆ డైరెక్షన్ ఏంటండి బాబు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎం రాజేష్. అతను తీసిన నేనే అంబానీ, ఓకే ఓకే లాంటి మూవీస్ బాగుంటాయి. అవి చూడకపోతే చూసేయండి, అవి బాగుంటాయి. కానీ ఇదైతే అస్సలు బాగాలేదు. అసలు ఒక్క క్యారెక్టర్ కూడా సరైన స్కోప్ ఉండదు. మూవీలో రన్ అయ్యే థింగ్స్ అయితే అసలు ఒక లాజిక్లెస్గా ఉంటాయి ఒక విధంగా. ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్లో అసలు సెట్ అవ్వలేదు. ఆ ఎమోషన్ అప్పుడైతే నాకు రియల్గా సీరియల్ గుర్తొచ్చింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక్కళ్ళ యాక్టింగ్ కూడా అస్సలే నచ్చలేదు. రావు రమేష్కి అలాంటి క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారో, ఆయన ఎలా ఒప్పుకున్నారో. పుష్ప, మారుతి నగర్ లాంటి మంచి రోల్స్ చేసిన ఆయన ఇలాంటి రోల్ ఎందుకు చేశారో ఆయనకి తెలియాలి. ఆయన చేయాల్సిన రోల్ అయితే అస్సలే కాదు, అది అస్సలు బాగాలేదు. మ్యూజిక్ హరీష్ జయరాజ్ అట. మ్యూజిక్ బీజిఎం అయితే నా బొందలో ఉన్నాయి. ఫైనల్లీ నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ అయితే G5లో తెలుగులో ఉంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది బ్రదర్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.